కోనేటిరాయుడు కొలువై ఉన్న తిరుమలగిరులు గోవింద గోవింద అంటూ వైకుంఠవాసుని నామస్మరణలతో మార్మ్రోగుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు మోహిని స్వరూపుడై భక్తులను సమ్మోహితులను చేశారు. బ్రహ్మోత్సవాల 5వ నాటి ఉదయం తిరువీధుల్లో మోహనావతార వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. గజదంత ఆకృతిన నిర్మితమైన పల్లకీపై శృంగార రసాధి దేవత అయిన మన్మధుని తేజస్సుతో మోహినిగా కనువిందు చేశారు శ్రీవారు. అయితే అన్ని వాహన సేవలు వాహన మండపం నుంచి బయలుదేరితే మోహిని అవతారుడు మాత్రం శ్రీవారి ఆలయం నుంచి తిరువీధుల్లో కదిలారు. చేతిలో చిలకను ధరించి చిద్విలాసంగా పక్కనే ఉన్న వెన్నముద్ద కృష్ణుడు తోడురాగా స్వామివారి వాహన సేవ భక్తులను మైమరపించింది. మాయామయమైన ఈ జగత్తు నుంచి ప్రజలను బయట పడేయడానికి స్వామి సమ్మోహనంగా మోహిని రూపంలో ఆవిర్భవించారని చెబుతారు. శ్రీవల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయం నుంచి తెచ్చిన పవిత్ర మాలలను స్వామివారికి అలంకరించారు. ఈ ఉదయం జరిగిన వాహన సేవలో స్వామివారి ముగ్ధమోహన రూపాన్ని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు. ఈ సాయంత్రం స్వామికి బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవ జరగనుంది.